మోదీ గారి గురించి 2002లో అనుకుంటాను మొట్టమొదటిసారిగా మోదీ గారు నేను ఒక సభలో కలిసి కూర్చున్నాం. ఓకే. నన్ను గుజరాత్లో సిఐఏ సమ్మిట్కి కీనోట్ స్పీకర్గా పిలిచారు. అప్పుడే ఆయన అధికారంలోకి వచ్చారు, ముఖ్యమంత్రిగా వచ్చి కొద్ది నెలలైంది అనుకుంటాను. ఆయన ముఖ్య అతిథి రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ప్రసంగాన్ని మొట్టమొదటిసారిగా నేను విన్నాను. నన్ను ఆకర్షించింది ఏమిటంటే ఆయన ఒక్క మాట కూడా గుజరాత్కి వచ్చి మాట్లాడాల. జరిగిన సభ గుజరాత్ ఇన్వెస్ట్మెంట్ కోసం సమ్మిట్, సిఐఏ సమ్మిట్ జరిగింది గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ నగరంలో. ఓకే. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి. గుజరాత్ గురించి ఒక్క మాట మాట్లాడాల. భారతదేశము, దేశంలో పారిశ్రామికీకరణ, దేశంలో పెట్టుబడులు, దేశంలో మరి వాణిజ్యము, దేశంలో ఎగుమతులు మాట్లాడాడు. నా మనసుని బాగా ఆకట్టుకున్నది అది. ఆ స్థానంలో ఉండి తన ఓటర్ల కోసం కాకుండా దేశం గురించి మాట్లాడాలంటే చాలా దేశం పట్ల మమకారం కావాలి. నేను అది నమ్ముతున్నాను. రెండోది ఆయనలో ఉంది ఇటు బేదల కడగండ్లు ఆయనకు తెలుసు. ఎందుకంటే కష్టం నుంచి వచ్చిన మనిషి. బహుశా ఈ దేశంలో మనకి బాగా కష్టం నుంచి వచ్చిన వాడు ఒక ఆయన లాల్ బహదూర్ శాస్త్రి, ఇంకొక ఆయన నరేంద్ర మోదీ. ఒక సామాన్య కుటుంబాల నుంచి బేదరికం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరు. దానిలో కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారు కాస్త అగ్రకులాల నుంచి వచ్చాడు కాబట్టి దానికి కొంత అవకాశాలు ఉన్నాయి. ఈయన నిజంగా కష్టం ఏంటో తెలిసినవాడు కాబట్టి ఆ సంక్షేమము సామాన్యులు పెళ్ళడానికి ఉదాహరణ నిన్న మనం ఆయన తోపిడి బళ్ళు లేకపోతే నెత్తిమెత్తి కూరగాయలు అమ్మే వాళ్ళని గురించి మాట్లాడుతూ చెప్పాడు, హాకర్స్ని గురించి. నిజంగా ఈ సమస్య చాలామందికి తెలియదు, తెలిస్తే పట్టించుకోరు. 1000 రూపాయలు వాళ్ళకి అప్పు కావాలంటే బ్యాంకులో అప్పు పుట్టదు, ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ లేదు. చాలా సందర్భాలు ఏమవుతుందంటే ఇప్పుడు కొంచెం వడ్డీ రేట్లు తగ్గినా కూడా కొంచెం మెరుగైందో నాకు తెలియదు. 1000 అప్పు తీసుకుంటే మీకు అప్పు ఇచ్చిన వాడు ఏం చేస్తాడు తెలుసా? 900 ఇస్తాడు మీకు పొద్దున, సాయంత్రం 1000 ఇవ్వాలి అతనికి. అంటే రోజుకి 100కి 10 రూపాయలు వడ్డీ రోజుకి. ప్రపంచంలో ఎక్కడ ఉండదు అట్లాంటిది. అయినా పాపం వాళ్ళు కష్టపడి ప్రజలను అడగట్లా, ప్రభుత్వాలను అడగట్లా, చేయి చాచట్లా, ఫ్రీగా ఏమైనా అడగట్లా, మమ్మల్ని బతకనని అంటున్నారు. పొద్దున్న 4 గంటలు లేచి వాళ్ళు వచ్చి రోడ్డు పక్కన కేబీఆర్ పార్క్లో మేమంతా వాకింగ్కి వెళ్తుంటే అక్కడికి వచ్చి పాపం అన్నీ పెట్టుకుని అమ్మే ప్రయత్నం చేస్తారు. మనకు విలువైన సేవ అందిస్తున్నారు, వాళ్ళు బతుకుతున్నారు, దానికి వాళ్ళకి అప్పు కూడా సరిగ్గా ముట్టదు. ఆయన మాట్లాడింది ఏంటి ఆ రోజున, ఈ అప్పు మీకు మామూలుగా బ్యాంకుల్లో పుట్టదు, ఎందుకంటే మీకు సెక్యూరిటీ లేదు, మీ అందరికీ సరసమైన వడ్డీకో వడ్డీ లేకుండానో ఎంత ఒక్కళ్ళకి 10,000 20,000 అంతే, లక్షల కోట్ల అక్కర్లా అది పుట్టాలండి. అంటే అంత గ్రాన్యులర్గా లోతుకి వెళ్ళి వాళ్ళకి ఆదాయాలు పెరగటం అట్లా. అంతేగాని మీరు బిచ్చగాళ్ళు మిమ్మల్ని ఫ్రీగా ఇస్తాను నేను అంటలా ఆయన. అదే రోజున ఇంకో పార్టీ ₹1,00,000 ప్రతి మహిళకి ఇస్తామని ప్రకటించారు. ఎందుకు ఇస్తావు, దేనికోసం ఇస్తావు, అది మాట్లాడట్లా. అంటే మౌలికమైన సంపద పెంచటము, ఆదాయాన్ని పెంచటము, శక్తిని పెంచటము, వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టడము ఓ పక్కనైతే, ప్రజల్ని బెచ్చగాళ్ళుగా మార్చడము, తాత్కాలికమైన తాయిలాలు అందించడము, నిరంతరం పరాధీనులను చేయటము, ఆర్థిక వ్యవస్థను కొంగతీయటం మరో పక్కన ఉన్నది. ఈ నేపథ్యంలో ఇటు ఆర్థికాభివృద్ధి, ఇటు సంక్షేమం రెంటిని సమన్వయం చేసే అపారమైన చాతుర్యం ఒక బేద దేశంలో, చాలా పెద్ద దేశంలో, సంక్లిష్ట దేశంలో, ఫెడరల్ దేశంలో ఉన్న ఒక చాతుర్యం ఉన్నటువంటి గొప్ప నాయకుడు ఆయన. తప్పులు లేవా ఉన్నాయి, అధికార కేంద్రీకరణకు నేను వ్యతిరేకం, కానీ అన్ని పార్టీలు ఆ పని చేస్తున్నాయి. ఇవాళ కాదు రేపైనా సరే 3వ అంచె ప్రభుత్వాలను పెంచాలి. అలాగే మరికొన్ని ఈ దేశంలో చట్టబద్ధ పాలన లేదు, అది ఒక ప్రభుత్వంలో ఒక పార్టీలో కాదు. దానికి 198 పాళ్ళు ఈ రూల్ ఆఫ్ లా ఉన్నది రాష్ట్రాల్లో, నేర పరిశోధన కూడా ఉంది అంతా రాష్ట్రాల్లో. ఎందుకంటే అసలు రాజ్యాంగం ప్రకారం నేర పరిశోధన రాష్ట్రాల అంశం, కేవలం కొన్ని అంశాల మీద జాతీయ స్థాయికి అధికారం ఉన్నది. కాబట్టి చట్టబద్ధ పాలన రాష్ట్రాల్లో లేదు, జాతీయ స్థాయిలో లేదు. అది తీసుకురావాలి. అది తీసుకురాకపోతే దేశం పట్ల విశ్వసనీయత ఉండదు, ప్రజాస్వామ్యం వికసించదు. కాబట్టి లోపాలు ఉన్నాయి, లోపాలు అందరిలో ఉన్నాయి, ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్నాయి. కానీ మౌలికంగా ఒక సంక్లిష్టమైన సమయంలో ఒక అద్భుతమైన అవకాశం దేశానికి వచ్చింది. ఇవాళ ఆర్థిక ప్రగతికి చైనా సాధించినట్టుగా ఒక 20-30 ఏళ్ల పాటు 7-8% ఆర్థిక ప్రగతి సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ అది గ్యారంటీ కాదు, మనం తప్పులు చేయకుండా ఉంటే. నాకు ఒక భరోసా ఉన్నది, మోదీ గారు లాంటి వాళ్ళు ఉన్నంతకాలం ఆర్థిక సౌష్ఠవం ఉంటుంది. డబ్బులు దుబారా ఖర్చు పెట్టరు, సద్వినియోగం చేస్తారు. సంక్షేమాన్ని చూస్తూనే, అవినీతిని చాలా తగ్గిస్తూనే భవిష్యత్తు కోసం పునాదులు వేస్తారు. ఆ నమ్మకాన్ని కలిగిస్తున్న నాయకుడు. ప్రతి పార్టీ, ప్రతి నాయకుడు ఆ నమ్మకాన్ని కలిగిస్తే మనం చాలా భరోసాగా ఉండొచ్చు. నాకు ఆ నమ్మకం అందరి పార్టీల పట్ల, అందరి నాయకుల పట్ల లేదు. ఓకే, కొందరే దానికి సిద్ధంగా ఉన్నారు. ఒక పొదుపెరతనానికి,
దేశ భవిష్యత్తుకి పునాదులు వేయడానికి కొంతమంది అంకితమైనారు, మిగతా వాళ్ళందరూ కూడా రేపు లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఎప్పుడైతే ప్రధాన పార్టీలు రాష్ట్రంలో కానీ జాతీయ స్థాయిలో కానీ అందరూ కూడా ఈ మౌలికమైన దానికి కట్టుబడి దేశ భవిష్యత్తుకి పునాదులు వేయటము, పొదుపరితనాన్ని పాటించడము, సంక్షేమాన్ని అభివృద్ధిని సమతూకం చేయటం, ఈ 3 చేస్తే అప్పుడు మనం హాయిగా నిద్రపోవచ్చు. ఎవడెన్నికైనా నాకు అభ్యంతరం లేదు. అది వచ్చేదాకా దేశ భవిష్యత్తు నుంచి పట్టించుకున్న వాళ్ళు ఎన్నికైతే దేశం ప్రమాదంలో పడుతుంది. రిఫ్లెక్షన్ ఛానల్ మానిటైజేషన్ తీసివేయడం జరిగింది, అది మీ అందరికీ తెలుసు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఒక్కో వీడియోకి లక్షల్లో డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఏ రోజు మనం వాటి జోలికి పోలేదు. చివరికి శాటిలైట్ ఛానళ్లు కూడా సాహసం చేయలేని విధంగా అతిరథ మహారథులతో సనాతన క్షాత్రం అని 2 కాంక్లేవ్స్ చేసుకున్నాం. పాత బస్తీలోని దేవాలయాల్లో యజ్ఞాలు నిర్వహించడం, ఫోన్లు చేసి చంపుతాము అని బెదిరించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ అవసరం మాకు ఎంతో ఉంది, ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అనుకుంటే మాత్రమే మీరు మాకు సహాయం చేయర్రి. మీ దగ్గర నుంచి నేను సహాయం కోరుకుంటున్నాను.